హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో ఫ్రంట్ డోరీస్ వచ్చి నెక్ డిజైన్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా. ఈ ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్ డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవడానికన్నా ముందు ఇలా 2 డోరీస్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ని పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి కదులుతుంది అనుకుంటే ఇలా పిన్స్ అనేది పెట్టుకొని నెక్ చుట్టూ ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో కుట్టుకుంటూ రావాలి. చూడండి, ఇలా నెక్ చుట్టూ కుట్టుకుంటూ వచ్చేటప్పుడే మనం ఈ డోరీస్ కూడా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఈ కార్నర్స్ తిరిగే ప్రతి చోట కూడా మనము సూదిని కిందికి దింపి పాదాన్ని పైకి లిఫ్ట్ చేసుకొని ఇటువైపుకి టర్న్ చేసి స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ ఈ కార్నర్ వచ్చే దగ్గర ఈ డోరీని ఇలా మెయిన్ పీస్కి లైనింగ్కి మధ్యలో పెట్టి ఇలా నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ కార్నర్ దగ్గర ప్రతిసారి కూడా సూది కిందికి దింపి పాదాన్ని పైకి లిఫ్ట్ చేసుకొని మాత్రమే ఇటు సైడ్కి తిప్పుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ సెంటర్లో కూడా మనకి కార్నర్ దగ్గర ఇలా సూదిని కిందికి దింపి పాదాన్ని పైకి లేపుకొని ఇటువైపుకి టర్న్ చేసుకొని కుట్టుకుంటూ రావాలి. మళ్ళీ మనకి ఇటు సైడ్ కార్నర్ వచ్చేటప్పటికి మళ్ళీ మనము ఈ డోరీ అనేది ఆ కార్నర్ దగ్గర అంటే మెయిన్ పీస్కి లైనింగ్కి మధ్యలో పెట్టి స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. తప్పకుండా మనము సూదిని కిందికి దింపి మాత్రమే ఇలా పైకి లిఫ్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. అప్పుడే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా నెక్ చుట్టూ 1/2 ఇంచ్ వెడల్పుతో కుట్టుకుంటూ వచ్చిన తర్వాత నెక్కి మిడిల్లో ఎక్స్ట్రాగా మెయిన్ పీస్ ఉంటుంది కదా, ఆ మెయిన్ పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకొని నెక్ అనేది మనకి నీట్గా రివర్స్ అవ్వాలి అంటే నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా కట్స్ ఇచ్చుకునేటప్పుడు మనం వేసిన కుట్ట అనేది తెగిపోకుండా దానిపైన పడకుండా కత్తెర అనేది నీట్గా కట్స్ ఇచ్చుకున్న తర్వాత ఇలా నీట్గా రివర్స్ చేసుకొని నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ పైకుట్టు అనేది వేసుకోవాలి. ఇలా పైకుట్టు వేసుకునేటప్పుడు లైనింగ్ అనేది పై వైపుకి కనిపించకుండా ఆ షేప్కి తగినట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా నెక్ చుట్టూ పైకుట్టు అనేది వేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని లైనింగ్ని మెయిన్ పీస్ని ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ జాయింట్ చేసుకోవాలి. ఇలా నీట్గా మెయిన్ పీస్ని లైనింగ్ని జాయిన్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకుంటే మనకి నెక్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇది ప్రిన్స్ కట్ కాబట్టి మనకి అటు సైడ్ ఇటు సైడు జాయింట్ అనేది వేయాలి కదా ఫ్రిన్స్ కట్కి. ఆ జాయింట్ అనేది మెయిన్ పీస్ రాంగ్ సైడ్ లైనింగ్ని పెట్టి ఇలా నీట్గా జాయింట్ చేసుకుంటున్నానండి. 2 వైపులా ఉండే పీసులకి కూడా నేను కెమెరా అనేది ఇటు తిప్పాను, మళ్ళీ ఇలా తిప్పడం మర్చిపోయానండి. అందుకే మనకి ఇక్కడ వీడియో అనేది క్లారిటీగా లేదు. ఏం లేదు, అటు సైడ్ ఇటు సైడ్ ఉంటాయి కదండి మనకి ఫ్రిన్స్ కట్ పీసులు, వాటికి లైనింగ్ అనేది జాయిన్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రిన్స్ కట్కి మిడిల్లో ఉన్న ఈ పార్ట్కి అటు సైడ్ ఇటు సైడ్ జాయింట్ అనేది వేసుకోవాలి. ఇలా ఫ్రిన్స్ కట్ అనేది జాయింట్ చేసేటప్పుడు పీస్ని ఎక్కడ మనము సాగదీయకూడదండి. నీట్గా ఆ షేప్కి తగినట్టు అడ్జస్ట్ చేసుకుంటూ మిడిల్లో మనకి కరెక్ట్గా రాదండి. అలాంటప్పుడు పాదాన్ని పైకి లేపుకుంటూ కుట్టుకున్నట్లయితే మనకి కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేసి దానిపైన పైకుట్టు అనేది వేసుకోవాలి. ఇటు సైడ్ ఎలా అయితే ఫ్రిన్స్ కట్ జాయిన్ చేసుకున్నామో సేమ్ అదేలాగా ఇంకొక వైపు కూడా ఫ్రిన్స్ కట్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకొని దీనికి కూడా ఇలా పైనుంచి పైకుట్టు అనేది వేసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది. దీనికి కింద వైపు మనం హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేసుకోవడానికి స్ట్రైట్గా ఉన్న క్లాత్ని తీసుకొని దాన్ని కట్ చేసుకొని ఇలా క్రాస్గా ఒకదానికొకటి జాయిన్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకున్న తర్వాత దీనికి వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న ఈ హెమ్మింగ్ పట్టీని మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్ పైన పెట్టి స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి, మనకి ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ కరువు తిరుగుతుంది కదా మిడిల్లో, అక్కడ చిన్న ఫ్రిల్ లాగా పెట్టుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. హెమ్మింగ్ పట్టీ స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని ఈ హెమ్మింగ్ పట్టీని ఓపెన్ చేసి హెమ్మింగ్ పట్టీ పైన పైకుట్టు అనేది వేసుకోవాలి. ఇలా పైకుట్టు వేసుకున్న తర్వాత దీన్ని ఇలా నీట్గా రివర్స్ చేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. మీకు కావాలంటే చేతి హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు, నేనైతే స్టిచ్ వేసేస్తున్నానండి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ట్రెండింగ్లో ఉన్న డోరీ నెక్ డిజైన్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది. కటింగ్ వీడియో కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.